వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం, పొడిగాలులు వీయడం, బావుల్లో నీటి మట్టం తగ్గడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడడం వంటి కారణాలు కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. దీనివల్ల దిగుబడులు తగ్గి రాబోయే కాలంలో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నీటి సౌకర్యం ఉన్న రైతులు వేసవి సీజన్లో కూరగాయ పంటలు సాగు చేసి మంచి ఆదాయం పొందొచ్చు. మరి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో వేసవిలో కూరగాయల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనాన్ని చూద్దాం. వ్యవసాయంలో వస్తున్న ఒడిదుడుకులతో రైతులు క్రమంగా కూరగాయల సాగు వైపు మళ్లుతున్నారు. తక్కువ పెట్టుబడి అయినా జాగ్రత్తగా సాగు చేస్తే పుష్కలంగా లాభాలు వస్తాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అయితే వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో ఉండే తక్కువ తేమ కూరగాయల సాగుకు ప్రతిబంధకం అవుతోంది. వీటిని అధిగమించి రైతులు వేసవిలో కూరగాయలను సాగు చేసి లాభాలు పొందాలంటే వేసవికి అనువైన కూరగాయలను, వాటిల్లో అధిక వేడిని తట్టుకొని దిగుబడినిచ్చే రకాలను ఎన్నుకోవాలి. మరి వేసవిలో ఎలాంటి కూరగాయలను సాగు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనిషికి కావలసిన సమతుల్య ఆహారంలో కూరగాయలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటి ద్వారా విటమిన్లు మరియు పోషక ధాతువులు లభిస్తాయి. ప్రపంచ ఆహార సంస్థ నిర్దేశించిన విధంగా ప్రతి మనిషి సగటున రోజుకు 300 గ్రాముల కూరగాయలు ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ మన దేశంలో కేవలం 230 గ్రాములు మాత్రమే లభ్యమవుతున్నాయి. కాబట్టి కూరగాయల ఉత్పత్తిని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలో చైనా తర్వాత భారతదేశం కూరగాయల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్నప్పటికీ ఉత్పాదకతలో మాత్రం వెనుకబడే ఉన్నాం. భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరం పొడవునా కూరగాయలు పండించేందుకు అనువైన వాతావరణం పరిస్థితులు ఉన్నప్పటికీ దిగుబడి మాత్రం చాలా తక్కువగా ఉంది. సాధారణంగా కూరగాయలను ఖరీఫ్, రబీ, వేసవి కాలాల్లో సాగు చేస్తారు. ఖరీఫ్, రబీలతో పోలిస్తే వేసవిలో దిగుబడి తక్కువగా ఉంటుంది. క్రమంగా పెరిగే ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ తక్కువగా ఉండటం, నీటి వసతి తగినంత లేకపోవడం వేసవిలో కూరగాయల సాగుకు ప్రతిబంధకాలవుతున్నాయి. కానీ వేసవిలో సాగు విస్తీర్ణం తక్కువగా ఉండి దిగుబడి తగ్గడం వలన ధరలు అధికంగా ఉండి రైతులకు ఆదాయం పెరుగుతుంది. కాబట్టి వేసవి కూరగాయల సాగులో రైతులు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులతో పాటు అధిక ఆదాయం పొందడమే గాక వినియోగదారులకు సరసమైన ధరకు కూరగాయలను అందించే అవకాశం ఉంది. వేసవి కాలంలో ప్రత్యేక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఖరీఫ్, రబీలతో పోలిస్తే అన్ని కూరగాయలు పండించే అవకాశం లేదు. ఖరీఫ్లో పండించే అన్ని కూరగాయలను వేసవిలో కూడా పండించుకోవచ్చు. కానీ రబీలో పండించే క్యాబేజీ, కాలీఫ్లవర్, బీట్రూట్, క్యారెట్, ఫ్రెంచ్ బీన్, కూరమిరప మొదలైనవి పండించే అవకాశం అంటూ లేదు. టమాటా, వంగ, బెండ, తీగజాతి కూరగాయలతో పాటు పొదచిక్కుడు, గోరుచిక్కుడు వేసవిలో పండించుకోవచ్చు. ఆకుకూరలలో పాలకూర తప్ప మిగిలిన అన్ని ఆకుకూరలను సాగు చేసే వీలుంటుంది. ఈ కూరగాయలతో కూడా అధిక ఉష్ణోగ్రతను తట్టుకుని దిగుబడినిచ్చే సూటి రకాలను లేదా హైబ్రిడ్ రకాలను ఎన్నుకొని సాగు చేయాలి. కూరగాయల సాగు చేయాలనుకునే రైతులు ప్రధాన పంటను ఎలా తయారు చేసుకోవాలి? నారు పెంపకం ఏ విధంగా చేపట్టాలి? విత్తనాల నాటు విధానం ఏంటి? అంతర కృషి ఏ విధంగా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం.
కూరగాయల సాగు చేపట్టే ముందు ప్రధాన పొలాన్ని తయారు చేసుకోవాలి. పొలాన్ని ముందుగా 3 నుంచి 4 సార్లు మెత్తటి దుక్కి వచ్చే వరకు దున్నుకోవాలి. బాగా చివికిన పశువుల ఎరువును చల్లి బాగా కలియదున్నాలి. సాగు విధానాన్ని బట్టి పొలాన్ని బోదెలుగా లేదా చిన్న చిన్న మళ్ళుగా తయారు చేసుకోవాలి. వంగ, టమాటా, బెండ వంటి కూరగాయలను బోదెలు కాలువల పద్ధతిలో నాటుకోవాలి. తీగజాతి కూరగాయలను వరుసల మధ్య దూరాన్ని బట్టి నీటి బోదెలను 60 సెంటీమీటర్ల వెడల్పుతో వేసుకోవాలి. బోదెగట్టుపై లోపల వైపున విత్తుకోవాలి. అదే ఆకుకూరల సాగుకు మాత్రం చదునైన చిన్న చిన్న మళ్లలో విత్తుకోవాలి. వేసవికి అనువైన కూరగాయలు రకాలను ఎంపిక చేసుకున్నప్పటికీ వేసవి పొడవునా నాటుకునే అవకాశం అంటూ లేదు. క్రమంగా పెరిగే ఉష్ణోగ్రత వల్ల పెరుగుదల తగ్గి దిగుబడులు కూడా తగ్గుతాయి. ఉష్ణోగ్రతలు త్వరగా పెరిగే ప్రాంతాల్లో నారును నీడలో పెంచాలి. పురుగులు చొరబడిని నైలాన్ వలను నారుమడిపై ఏర్పాటు చేస్తే రసం పీల్చు పురుగులు దాని ద్వారా వ్యాపించే వైరస్ తెగుళ్ల నుంచి కాపాడుకోవచ్చు. మళ్లలో మొత్తం విత్తనాన్ని ఒకేసారి విత్తుకోకుండా విడతలు విడతలుగా విత్తుకోవాలి. దీనివల్ల ఒకసారి పండించిన పంట అంటూ దెబ్బతిన్నా లేదా సరైన ధర లేకపోయినా ఇంకోసారి విత్తిన పంట నుంచి లాభం పొందుకోవచ్చు. రోట్రేలలో నారును పెంచుకున్నట్లయితే మొక్కలు సమానంగా దృఢంగా ఉండి ప్రధాన పొలంలో త్వరగా కాపుకొస్తాయి. వేసవిలో మొక్క పెరుగుదల తక్కువగా ఉండి మొక్క పరిమాణం తగ్గి ఒక మొక్క ఇచ్చే దిగుబడి తగ్గుతుంది. కాబట్టి మొక్కల మధ్య దూరం తక్కువగా ఉండాలి. వర్షాకాలంలో బెండను విత్తడానికి 4 కిలోల విత్తనం ఎకరానికి వాడితే వేసవిలో 6 కిలోల విత్తనాన్ని వాడాలి. తీగజాతి కూరగాయ మొక్కలను ముందుగా ప్రోట్రేలలో పెంచుకొని 20 నుంచి 25 రోజుల మొక్కలను ప్రధాన పొలంలో నాటితే త్వరగా కాపుకొచ్చే అవకాశం ఉంటుంది. విత్తనం మొలకెత్తిన తరువాత మొదటి దశలో పెరుగుదల బాగా ఉన్నట్లయితే త్వరగా కాపుకొచ్చే అవకాశం ఉంది. వేసవి కూరగాయ పంటల్లో పూత పిందె రాలకుండా ఉండాలి అంటే వ్యవసాయ అధికారుల సూచనల మేరకు హార్మోన్ మందుల్ని పిచికారీ చేసుకోవాలి. ఈ దశలో కలుపు బెడద లేకుండా చూడాలి. తీగజాతి పంటలను పందిరిపైన టమాటాను ట్రెలిసింగ్ విధానంలో సాగు చేసినట్లయితే గాలి వెలుతురు బాగా తగిలి చీడపీడల బెడద తక్కువగా ఉండటమే కాక నాణ్యమైన అధిక దిగుబడిని పొందవచ్చు. వేసవిలో రైతును సాగునీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. పంటకు సరిగ్గా నీరు అందక రైతు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అందుకే కూరగాయల సాగులో అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించి నీటి యాజమాన్యాన్ని చేపట్టాలి. తద్వారా నీటి సమస్య నుంచి రైతు బయటపడగలడు. అలాగే వేసవిలో ఎండ తాపాన్ని తగ్గించి అధిక దిగుబడులు పొందేందుకు పాటించాల్సిన మెలకువలను ఇప్పుడు చూద్దాం. కూరగాయలలో సుమారుగా 85 నుంచి 90% వరకు నీరు ఉండటం వల్ల నాణ్యమైన అధిక దిగుబడులను సాధించేందుకు నేలలో తేమ ఒడిదుడుకులు లేకుండా చూసుకోవాలి. నీటి ఎద్దడి వల్ల పోషకాల లభ్యత సరిగ్గా లేక దిగుబడి మరింత తగ్గే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న కొద్ది నీటిని సమర్థవంతంగా వినియోగించుటకు డ్రిప్ లేదా తుంపర పద్ధతిలో ఇవ్వడం వల్ల నీటి ఆదాతో పాటు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయవచ్చు. ఎరువులను కూడా ఫర్టిగేషన్ విధానంలో డ్రిప్ ద్వారా అందించినట్లయితే ఎరువుల మోతాదు తగ్గటమే కాక సమర్థవంతంగా వినియోగపడుతుంది. డ్రిప్ ఫర్టిగేషన్ల వల్ల 30 నుంచి 50% వరకు నీరు, ఎరువులను ఆదా చేసుకోవచ్చు. కలుపు బెడద కూడా తగ్గుతుంది.
నీటి లభ్యతను బట్టి ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలో నిర్ధారించుకోవాలి. సాధారణ పద్ధతిలో 1 ఎకరాకు సరిపడే నీటితో డ్రిప్ ద్వారా 2.5 ఎకరాల వరకు సాగు చేసుకోవచ్చు. డ్రిప్తో పాటు మల్చింగ్ చేసినట్లయితే నేల నుంచి నీటి ఆవిరి తగ్గి నేలలో తేమ ఒడిదుడుకులు లేకుండా మొక్క పెరుగుదల బాగుంటుంది. మల్చింగ్ కొరకు వ్యవసాయ వ్యర్థాలైన ఎండుగడ్డి, వరి ఊక, వేరుశనగ పొట్టు మొదలైన వాటిని 2 వరుసల మధ్య పరిచేందుకు వాడవచ్చు, లేదా ప్లాస్టిక్ మల్చ్ను కూడా వాడుకోవచ్చు. 25 నుంచి 35 మైక్రాన్ల ప్లాస్టిక్ మల్చ్ వల్ల నేలలో తేమ, ఉష్ణోగ్రత వ్యత్యాసాలు తగ్గడమే కాక నేల గుల్లగా ఉండి మొక్క ఏపుగా పెరిగి కలుపు బెడద తగ్గుతుంది. నీటి యాజమాన్యం సరిగ్గా లేకుంటే టమాటా, దోస, పుచ్చ వంటి పంటల్లో కాయ పగుళ్లు కనబడతాయి. నీటి ఎద్దడి తరువాత ఎక్కువ నీరు ఇవ్వడం వల్ల కాయ పగుళ్లు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నీటి లభ్యతను బట్టి సరైన విస్తీర్ణంలో సాగు చేసుకొని నేలలో తేమ ఒడిదుడుకులు లేకుండా చూసుకోవాలి. వాతావరణ పరిస్థితులను బట్టి వేసవిలో చీడపీడలు, ముఖ్యంగా రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తద్వారా వైరస్ తెగుళ్ల వ్యాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పేనుబొంక, పొలుసు పురుగు, పిండి పురుగులతో పాటు నల్లి కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఇవి మొక్క లేత భాగాల నుంచి రసం పీల్చుకొని నష్టపరచడంతో పాటుగా ఆయా పంటల్లో వైరస్ తెగుళ్ల వ్యాప్తికి వాహకాలుగా కూడా పనిచేస్తాయి. వీటి నివారణకు క్రిమిసంహారక మందులను పిచికారీ చేసుకోవాలి. వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. వేసవిలో ఎండతాపాన్ని తగ్గించి అధిక దిగుబడులు పొందాలి అంటే ముందుగా పొలంలో మొక్కలకు నీడనిచ్చే విధంగా ఆముదం, మొక్కజొన్న లాంటి పంటలను ఉత్తర, దక్షిణ దిశల్లో నాటుకోవాలి. టమాటా లాంటి పంటల్లో ప్రతి 4 వరుసలకు 2 వరుసల చొప్పున మొక్కజొన్న వేసుకోవాలి. దీనివల్ల మొక్కజొన్న ఎత్తుగా పెరగడం వల్ల నీడపడి టమాటా పంటపై కూడా ఎండ తీవ్రత అంటూ తగ్గుతుంది. లేదా వీలైతే రైతులు 35% షేడ్ నెట్ కింద సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వేసవిలో కొత్తగా నాటిన మామిడి, జామ, కొబ్బరి తోటల్లో మొదటి 3 నుంచి 4 సంవత్సరాలు అంతర పంటగా చిక్కుడు, గోరుచిక్కుడు, తీగజాతి కూరగాయలను సాగు చేసుకుని అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ఎండ తీవ్రత తగ్గించడానికి అప్పుడప్పుడు సాయంత్రం వేళల్లో పైరుపై నీటిని పిచికారీ చేసుకోవాలి. నీటి యాజమాన్యం సరిగ్గా లేకపోతే టమాటా, పుచ్చ, దోస వంటి పంటల్లో కాయ పగుళ్లు ఏర్పడతాయి. నివారణకు నీటి యాజమాన్యం అంటూ తప్పనిసరి. తీగజాతి కూరగాయల్లో అధిక ఉష్ణోగ్రత వల్ల మగపూలు ఎక్కువగా వస్తాయి. లింగ నిష్పత్తి అంటూ తగ్గి దిగుబడి కూడా తగ్గుతుంది. వీటిని మనం సమర్థవంతంగా నివారించుకోగలగాలి. కూరగాయలు చల్లటి పూట తడిగోనె సంచులను కప్పుకొని మార్కెట్కు పంపాలి. ఇలా వేసవిలో కూరగాయల సాగులో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతులు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. రైతులు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులను చేపట్టి ఉన్న కొద్దిపాటి నీటి వనరులను సక్రమంగా వినియోగించుకొని కూరగాయల సాగుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తే అధిక లాభాలు పొందవచ్చు.